నమో నారాయణ. చిత్ జడ గ్రంథి. చిత్ అంటే మనసు, జడము అంటే శరీరము, గ్రంథి అంటే ముడి. మనకి ఉపనిషత్తులలో వస్తుంది ఎక్కువ. దీని అర్థం ఏంటంటే మనసుని ఎప్పుడు శరీరంతో ముడిపడి ఉంటుందట. ఏ విధంగా అంటే ఈ శరీరము నాదే అని ఒక భావనతో ఉంటుంది, కానీ శరీరం మనది కాదు. మనసు ఆడిపించేటువంటి ఆట. ఏ విధంగా అంటే మనసుకి పంచ ఇంద్రియాల శక్తి ఉంది. అది ఏం చేస్తుంది? కంటికి మంచి అందమైనటువంటి వస్తువులనే చూడాలంటుంది, చెవులు మంచి మంచి శబ్దాలు వినాలంటుంది, ముక్కు మంచి వాసనలు పీల్చాలనుకుంటుంది, నోరు మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని చేయాలంటుంది, శరీరము సుఖపడాలంటుంది. ఈ ఇంద్రియాల సుఖమే సృష్టిలో ఎక్కడికెళ్ళా దొరుకుతుంది. ప్రపంచంలో నువ్వు అనుభవించేటువంటి విషయాలన్నీ 5 రకాలలోనే ఉంటాయి. 6 రకమైనటువంటిది లేనేలేదు. మనం మనుషులం ఈ 5 రకాల రుచుల కోసమే, మనసు తృప్తికరం కోసమే బ్రతుకుతున్నాం. మనం ఇప్పుడు చదివేటువంటి చదువులు, బయట చదివేటువంటి చదువులు, ఉద్యోగాలు ఏవి మనకి ఉండవు. మనసుకి సంబంధించినవి. ఆనందము, సుఖము వేరు వేరు. ఆనందంగా బ్రతకడం అంటే రూపాయి లేకపోయినా సరే తృప్తికరంగా బ్రతకడం. అది మహా గొప్ప శక్తి. ఆనందం అది, చెప్పలేని ఆనందం అది. సుఖము అంటే ఈ ఇంద్రియాలని ఎప్పటికప్పుడు మనం సుఖపెట్టడం. ఈ రెండింటి భేదం తెలుసుకొని ఈ ఇంద్రియాలని మనము పరమాత్ముడు వైపు మలిపి చూడండి, అంతా శుభమే జరుగుతుంది. నమో నారాయణ్.